హాయ్ ఫ్రెండ్స్, 365 రిపీట్ ద ఇయర్ నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకు పార్కు సూని చూపిస్తారు. తను జోని చాలా పొడి చేస్తుంటాడు కదా, ఇతను ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉండి ఉంటాడు, తన ప్రాణం పోయే స్టేజ్లో. ఇతను తన వాక్మెన్ని తీసుకొని అదే గ్లాస్ బాక్స్లో పెట్టేస్తాడు. మేబీ ఇది ఈ కిల్లర్కి అలవాటేమో. అలాగే చనిపోయిన మిగతా వారందరి వస్తువులు కూడా చూపిస్తారు. జో వాళ్ళ నాన్న కూడా తన పోస్ట్కి రాజీనామా చేసినట్లుగా టీవీలో చెప్తూ ఉంటాడు. అలాగే జో అయితే ఇక్కడ లేడు అని కూడా తను ఇన్ఫర్మేషన్ అయితే రిపోర్టర్స్కి చెప్తూ ఉంటాడు. వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. క్రిమినల్ రికార్డు ఉన్న పోలీస్ డిటెక్టివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్ట్ని అయితే ఒకటి రెడీ చేస్తారు. ఎందుకంటే ఈ బొజ్జో చనిపోయే ముందు డిటెక్టివ్ అని ఉంటాడు కదా, సో ఈ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు ఏమైనా చేశారేమో అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ హీరోని కూడా ఈ కేసులో అయితే ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పేస్తారు. ఎందుకంటే ఇతను కూడా కొంచెం కీ సస్పెక్ట్గా అందులో ఉన్నాడు కదా. పార్కుసు ఏమో ఆ క్రిమినల్ రికార్డు ఉన్న డిటెక్టివ్ లిస్ట్ అయితే ఇతనికి ఇస్తాడు. అయితే ఇది నీకు ఇవ్వకూడదు, అయినా కూడా నేను కొంచెం రిస్క్ చేసి ఇస్తున్నానని తను చెప్తాడు హీరోకి. హీరోయిన్ అంటుంది ఇందులో సైకో కిల్లర్ ఉన్నాడని. ఆ పార్కుసుకి భయమేస్తూ ఉంటుంది. తను కవర్ చేస్తూ ఉంటాడు, ఇందులో సైకో కిల్లర్ ఆ కిల్లర్ ఎవరు లేరు, వాళ్ళు ఏదో ఆ రీసెట్ ప్రాబ్లం వల్ల ఇలా చనిపోతున్నారేమో ఒకసారి తెలుసుకోండి అన్నప్పుడు హీరోయిన్ అంటుంది, నేను పూర్తిగా అన్ని విషయాలని గమనించాకే సైకో కిల్లర్ ఉన్నాడని నేను చెప్తున్నాను. అలాగే ఇవన్నీ కూడా ఆ డాక్టర్ లీకి అయితే తెలుసు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ డాక్టర్ లీ అయితే ఇంకో డాక్టర్తో వాళ్ళ కూతురు హెల్త్ ఇష్యూ గురించి మాట్లాడుతుంది. ఇలా చేయడం ద్వారా హెల్త్ అనేది క్యూర్ అవుతుందా, నాకు కొంచెం భయంగా ఉంది అని చెప్తుంది. మనం పూర్తిగా దీని మీద నమ్మకం పెడతామని ఆ డాక్టర్ కూడా చెప్తుంది. ఈ ఓల్డ్ మ్యాన్ డాక్టర్ లీ దగ్గరికి వస్తాడు. అక్కడ వాళ్ళ కూతురు డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఇతను తనని పలకరిస్తాడు. అప్పుడు ఆ పాప అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. తన డ్రాయింగ్ బుక్ అతను తీసుకొని చూస్తూ ఉంటాడు. అందులో బొమ్మలు అయితే వేసి ఉంటాయి. కొన్ని బొమ్మల్ని చూసిన తర్వాత ఈ ఓల్డ్ మ్యాన్ అయితే కొంచెం మొహం అనేది చేంజ్ అవుతుంది. ఈ పార్కుసు హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇందులో సైకో కిల్లర్ ఉన్నారని మీరు అంటున్నారు, సరే దాని గురించి నాకు చెప్పండి అన్నప్పుడు ఈ హీరోయిన్ కూడా చెప్తుంది, ఇందులో అందరినీ ఒకరే చంపుతున్నారు, కిల్లర్ అయితే ఉన్నాడు. అలాగే ఈ సెరెన్ హత్య జరగడానికి ముందు 7 నెలలు కూడా ఏ హత్యలు అయితే జరగలేదు. ఈ 7 నెలల కాలం ఎందుకు కిల్లర్ హత్యలు అయితే చేయలేదో నాకు అర్థం కావట్లేదు. అలాగే డాక్టర్ లీ కూడా కనిపించకుండా ఈ 7 నెలలు పోయింది అని తను చెప్తూ ఉంటుంది. అప్పుడు ఈ పార్కుసి కూడా అసలు ఏం జరిగిందో ఆలోచిస్తూ ఉంటాడు. ఆ 7 నెలల్లో ఇతనికి మామూలుగా బెజో కొట్టి ఉంటాడు కదా, సో అతను బెడ్ మీద ఉండి ఉంటాడు, అందుకే ఈ హత్యలు అనేవి జరిగి ఉండవు. ఇదే విషయాన్ని ఈ పార్కుసు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన బెడ్ మీద ఉంటే హత్యలు ఎలా చేస్తాడు మరి, అందుకే ఈ 7 నెలల గ్యాప్ అయితే వచ్చి ఉంటుంది. ఎవరిని చంపలేనప్పుడు ఇతను చాలా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మరోపక్క ఈ 7 నెలల గ్యాప్లోనే తను బెజో దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడుతూ ఉండటాన్ని మనకు చూపిస్తూ ఉంటారు. తను ఏం అడుగుతూ ఉంటాడంటే, ఈ పార్కుసు మామూలుగా హీరో మీద ఇతను నిఘా వేసి ఉంటాడు కదా, ఆ కేసుల మీద తను అప్పట్లో ఉండటం, కొంచెం తేడగా బిహేవ్ చేయడం, అతని బుక్ని తను చదివి ఉంటాడు కదా, సో అదే విషయాన్ని హీరో ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నాడు ఈ విషయాల్లో అని తనని అడుగుతూ ఉంటాడు. చూడు డిటెక్టివ్, ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా నువ్వు నమ్మే స్టేజ్లో అయితే లేవని తనకి ఆన్సర్ ఇస్తాడు. ముందు నువ్వు చెప్పు, తర్వాత నమ్మాలో లేదో నేను చెప్తానని తను అంటూ ఉంటాడు. మన ఇద్దరం గతంలో ఉన్నాం, లైఫ్ని మళ్ళీ రీసెర్చ్ చేస్తున్నామని చెప్తే నువ్వు నమ్ముతావా అని తను చెప్తూ ఉంటాడు. అప్పుడు ఈ పార్కుసేమో పిచ్చోడ్లా వాగుతున్నాడని తనని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటుపక్క హీరో ఏమో ముందే కొన్ని విషయాలను ప్రిడిక్ట్ చేసి చెప్తున్నట్టుగా ఫ్యూచర్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సో దీని ద్వారా వీళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. కానీ ఈ పార్కుసుకి మాత్రం కన్ఫర్మ్ అయిపోతుంది, ఇదేదో తేడాగా ఉంది, ఆ బీజోగడ్ చెప్పింది నిజమేమో అనుకొని మళ్ళీ తన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు, అయితే ఇదంతా నిజమేనా అని. అవును ఇదంతా నిజమే అని తను కూడా చెప్తాడు. అయితే నేను నీకు అన్ని విషయాలు చెప్పాలంటే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలని తనని అడుగుతాడు. ఏంటంటే ఒక వ్యక్తి ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు, అతను ఎవరో కనిపెట్టి నువ్వు నాకు చెప్పాలంటాడు. అతను ఎవరో కాదు, సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అన్నమాట. ఈ బెజో జైలుకి వచ్చే ముందు జో ఏమో ఒక పర్సన్ని వెతుకు అని చాలా డబ్బులు ఇచ్చి ఉంటాడు కదా, అతను ఎవరో కాదు, ఈ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండే.
దాన్నే ఇప్పుడు ఈ పార్కుసు తలుచుకుంటూ ఉంటాడు. అలాగే సెరెన్‌ని ఎంత క్రూరంగా చంపాడన్న దాన్ని ఈ పార్కుసుయే ఈ బెజోకి కాల్ చేసి "నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు" అని చెప్పి ఉంటాడు. తర్వాత తన ఇంటికి వెళ్ళి అతన్ని కూడా చంపింది తలుచుకుంటూ ఉంటాడు ఇతను. తర్వాత ఇతని దగ్గర ఉన్నటువంటి ఈ క్యాసినో కాయిన్ ఉంటుంది కదా! దాన్ని కూడా ఆ గ్లాస్ బాక్స్‌లో పెట్టి ఉంటాడు. హీరోయిన్ ఈ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, నా కాలేజ్ వాళ్ళు కాల్ చేశారు. ఇంతకుముందు ఆ జో అండ్ వాళ్ళ బ్యాచ్ ఏడిపించినప్పుడు నాకెవరు హెల్ప్ చేయలేదు కదా! వాళ్ళు నాకు సారీ చెప్పారు. అంతేకాకుండా ఎవరో ఒక డిటెక్టివ్ అంట మన గురించి ఎంక్వైరీ చేశాడంట. అలాగే ఇప్పుడు నేను ఎక్కడ బ్రతుకుతున్నానో, ఎలా ఉన్నానో అని చెప్పి కూడా ఎంక్వైరీ చేశాడట. అతనెవరో నాకు తెలీదు. మా సార్లు చెప్పారు అని హీరోయిన్‌కి చెప్తూ ఉంటాడు. హీరో ఏవైనా వచ్చి నా గురించి ఎంక్వైరీ చేశాడా అని తను అడుగుతాడు హీరోయిన్‌ని. కానీ హీరోయిన్ చెప్తుంది లేదు అలా చేసుంటే తను నాకు చెప్పేవాడని. హీరో కూడా ఆ పని మనిషి దగ్గరికి వెళ్ళి పదే పదే అడుగుతూ ఉంటాడు. ఇందులో నీకేదైనా తెలిస్తే చెప్పని. తర్వాత హీరో ఈ పని మనిషి కారులో ఏదో చూసి షాక్ అవుతాడు. అంతలోపే హీరోకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఎవరో చేసి ఉంటాడు. సో, షాకింగ్‌గా అతను ఒక ప్రదేశానికైతే వెళ్తాడు. పోలీస్ టీమ్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దేని గురించి అంటే ఈ బెజో ఉన్నాడు కదా! అతని చనిపోయిన విషయంలో ఈ జోకేదో హిప్నోసిస్ టెస్ట్ చేయడానికి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అతని యొక్క అసిస్టెంట్ చెప్పి ఉంటాడంట వీళ్ళకు అతను ఎక్కడికో వెళ్ళాడని. హీరో ఒక దగ్గరికి వెళ్తాడు కదా! అక్కడ ఎవరో కూర్చున్నట్టుగా కనిపిస్తుంది కుర్చీలో. తను వెంటనే గన్ తీసి గురిపెట్టి ఎవరున్నారని చెప్పి అతన్ని ఎవరైతే కూర్చున్నారో ఆ చైర్‌లో ఇటు ముందుకు జరిపి చూస్తాడు. సో, అక్కడ జో చనిపోయి ఉంటాడు. అతనికి హ్యాండ్ కప్స్ వేసి ఉంటాయి. ఆ హ్యాండ్ కప్స్ ఎవ్వరియో కాదు. ఈ మన హీరోయే అయ్యుంటాయి. సో, హీరో చాలా కంగారు పడిపోతాడు. అంతలోపే అక్కడికి పోలీసులు కూడా వస్తారు. వాళ్ళని చూసి అక్కడ కంగారు పడిపోతాడు హీరో. అయితే వాళ్ళు గన్ కింద పెట్టని అంటారు. అయితే తను కింద పెట్టి చేతులు పైకి లేపినట్టే లేపి వీళ్ళని కొట్టి అక్కడి నుంచి అయితే పారిపోతాడు. హీరో ఎస్కేప్ అయిపోతాడు ఆ ప్రదేశం నుంచి. అంతేకాదు హీరోయిన్‌కి కూడా కాల్ చేసి "నువ్వు ఇంటికెళ్ళి డోర్ వేసుకో. నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. ఎవ్వరు డోర్ కొట్టినా కూడా తీయకని" పాపం తనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వీళ్ళ టీం కూడా అక్కడికి చేరుకొని ఇది తెలుసుకొని చాలా బాధపడతారు. అంతేకాకుండా ఈ కేసు అంతటిని కూడా వేరే ఒక పెద్ద టీంకి అప్పగించి ఉంటారు. ఇక ఇందులో వీళ్ళెవ్వరిని కూడా తలదూర్చకండి చెప్తారు. ఇటువైపు చూస్తేనేమో హీరో ఏమో పరిగెత్తుకుంటూ ఆ పోలీసుల నుంచి ఎస్కేప్ అయిపోతూ ఉంటాడు. ఈ పోలీసులేమో ఇతని వెనకాల పడుతూ ఉంటాడు. మొత్తానికైతే తనైతే కొంచెం తప్పించుకొని సేఫ్ జోన్‌లో అయితే ఉంటాడు. ఈ జరిగిన విషయాన్నంతటిని హీరో ఈ పార్క్ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అయితే హీరోయిన్ అంటుంది ఇదంతా తను చేయలేదు నేను నమ్మను అని. అప్పుడు పార్క్ కూడా అంటాడు లేదు నేను కూడా హీరో ఏ తప్పు చేశాడంటే నమ్మను అని. హీరోయిన్ డాక్టర్ లీ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటుంది. అప్పుడు పార్కుసు ఆపి లేదు నేను వెళ్తాను తన దగ్గరికి నువ్వు కాదని చెప్పి తను వెళ్ళి తనని ఏవేవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఈ రీసెట్ గురించి అది ఇది అని చెప్పి. అయితే తను కూడా పెద్ద సమాధానం అయితే ఇవ్వదు. జరిగేదైతే మీరు ముందు చూడండి విధినైతే ఎవరు ఆపలేరు. ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుందని తనకైతే ఏదో ఒక విధంగా ఆన్సర్ అయితే ఇస్తుంది. హీరో దగ్గరికి అయితే ఈ టీం వాళ్ళందరూ వెళ్తారు. వెళ్ళి అడుగుతూ ఉంటారు నువ్వేం చేయనప్పుడు ఎందుకురా ఇలా చేస్తున్నావు వాళ్ళకు నిజం చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉంటారు. అంతేకాదు అతనికి ఒక సేఫ్ జోన్ని కూడా వీళ్ళు చూపించి అక్కడ అడుగుతూ ఉంటారు ఇదంతా. అయితే తను చెప్తూ ఉంటాడు నేను ఇప్పుడు అందులో ఇరుక్కుపోయాను. ఒకవేళ నేను బయటకు వచ్చేది ఉంటే నన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇక ముందు ఆ కిల్లర్ ఏం చేయబోతున్నాడో నాకు తెలిసి ఉండదు. అందుకే ఇప్పుడు నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని హీరో కూడా సమాధానం ఇస్తాడు. అయితే ఇక వాళ్ళు కూడా ఏం చేయలేక అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత ఈ సూ ఏమో ఈ హీరోకి అన్నీ తీసుకొచ్చి ఇచ్చి ఫోన్ కూడా ఇచ్చి ఫుడ్ కూడా ఇస్తాడు. హీరో ఈ రీసెట్ బ్యాచ్‌లో మిగిలిన వాళ్ళని కలవడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్‌ని ఈ కిల్లర్ అంటే మన పార్క్ సూయే చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అక్కడికి హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. హీరో ఈ కిల్లర్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు అతన్ని పట్టుకోవడానికి. ఈ ఓల్డ్ మ్యాన్ అయితే కొంచెం సేఫ్ అయిపోతాడు. కానీ కిల్లర్ అయితే ఈ హీరోకి అస్సలు దొరకడు. తను సేఫ్‌గా తప్పించుకొని ఉంటాడు. హీరోకైతే నిజంగా చాలా కోపం వస్తుంది. అబ్బా! కరెక్ట్‌గా చేతికి దొరికిన టైంకి తప్పించుకున్నాడని.
హీరో ఓల్డ్ మ్యాన్‌ని అడుగుతూ ఉంటాడు. ఆ పెన్ డ్రైవ్‌లో ఉన్న ఫోటోస్ తీసింది మీరే అని నాకు తెలుసు అన్నప్పుడు, అయితే ఇతను కూడా ఒప్పుకుంటాడు ఓల్డ్ మ్యాన్ తీసింది నేనే అని చెప్పి. అయితే హీరోయిన్‌కి కోపం వస్తుంది. మీరు నా దగ్గర ఈ విషయం ఎందుకు దాచారని. హీరో ఈ విషయం ఎలా కనిపెట్టి ఉంటాడంటే ఇంతకుముందు పని మనిషి దగ్గర ఇతని యొక్క ఒక బాక్స్ కాఫీ షాప్ యొక్క బాక్స్ అయితే చూసి ఉంటాడు. అంతేకాదు బెజోకి ఆ పెన్ డ్రైవ్ ఒక చిన్న బాక్స్‌లో వచ్చి ఉంటుంది కదా! అందులో ఈ కాఫీ షాప్‌లో ఒక ఫ్లేవర్ అనేది ఉంటుంది. అయితే ఇది ఇంతకుముందు వీళ్ళిద్దరికీ ఈ ముసలాయన చెప్పుంటాడు. అది వీళ్ళకి గుర్తొచ్చి అలా కనిపెట్టి ఉంటారు ఈ ముసలాయన్ని వీళ్ళు. ఓల్డ్ మ్యాన్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో తన దగ్గరికి చెప్తూ ఉంటాడు. అయితే నిన్న చావును తెలుసుకోవడానికే వెళ్ళాను. కానీ నేను నా చావుకు భయపడి వెళ్ళలేదు. నా భార్యని ఎవరు చూసుకుంటారు నేను చనిపోతే అని కేవలం దానికోసం మాత్రమే వెళ్ళాను. కానీ తనైతే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్ప తను నేను ఎప్పుడు చనిపోతానో చెప్పనని చెప్పింది. అందుకే నేను ఇది చేయాల్సి వచ్చింది. నాకు ఇంకా సిగ్గుగా ఉంది. మీ ముందు తలదించుకుంటున్నాను. నన్ను క్షమించండి అని ఆ ఓల్డ్ మ్యాన్ కూడా వీళ్ళిద్దరిని కలిపి అంటాడు. అయితే వీళ్ళు కూడా ఇక ఏం చేయలేకపోతారు. అయితే ఇక ముసలాయన కూడా అంటాడు నేను ఇక ఇది ఆపేస్తానని. అప్పుడు హీరోయిన్ అంటుంది లేదు మీరు ఖచ్చితంగా ఇది చెయ్యాలి. కంటిన్యూ చెయ్యండి. ఏం జరుగుతుందో చూద్దామంటుంది. బాగోలేంది డాక్టర్ లీకి కాదు వాళ్ళ కూతురికి అని చెప్తాడు. ఎందుకంటే ఇంతకుముందు తన డ్రాయింగ్‌ని చూసి ఉంటాడు. అందులో ఏవో వాళ్ళ అమ్మ ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటుంది తినకు. అదే తన డ్రాయింగ్‌గా వేసి ఉంటుంది. ఈ పాపకి వాళ్ళమ్మ ఇంజెక్షన్ వేస్తూ ఉంటుంది. అలాగే తను చాలా ఇంజెక్షన్స్ తన చేతికి ఇప్పటి వరకు వేసి ఉంటుందన్నట్టుగా చూపిస్తారు. ఈ డాక్టర్ లీ కూడా పాపం తన కూతుర్ని తలుచుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ ఇంజెక్షన్స్ అంటూ, హెల్త్ అంటూ నా కూతుర్ని నేను చాలా బాధ పెడుతున్నానని చెప్పి. ఇక తను కూడా ఏం చేయలేదు కదా! డాక్టర్ లీ గతాన్నయితే తలుచుకుంటూ ఉంటుంది. తన కూతురు చనిపోయినప్పుడు తను ఎంత ఏడ్చిందో, ఎంత బాధపడిందో అనేదాన్ని తలుచుకుంటూ ఉంటుంది. అలాగే తన కూతురు ఫోటోని తీసుకొని కార్‌లో ఎక్కడికో వెళ్తూ అమ్మ నేను కూడా నీతో పాటే వచ్చేస్తున్నాను. ఇక నేను నీ దగ్గరికి వచ్చే సమయం మొదలైంది అని చెప్పి ఎక్కడికో వెళ్తున్నట్టుగా చూపిస్తారు. తను ఒక టన్నెల్‌లోకి వెళ్ళి ఇంతకుముందు రీసెట్ ఎలాగైతే చేసిందో వీళ్ళందరినీ తను కూడా అలాగే రీసెట్ అయిపోయి తన కూతురు దగ్గర కళ్ళు తెరిచి ఉంటుంది. ఇలాగే తను చాలా సార్లు చేసి తన కూతురు చనిపోయినా కూడా అదే సంవత్సరం మొత్తం తన కూతురుతో గడపడానికి ఇలా రీసెట్ అవుతూనే ఉంటుంది ప్రతిసారి. దాన్నే ఇప్పుడు ఈ డాక్టర్ లీ కూడా తలుచుకొని ఉంటుంది. హీరోని కలవటానికి హీరోయిన్ అయితే ఆ సీక్రెట్ ప్లేస్‌కి అయితే వస్తుంది. తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ సీరియల్ కిల్లర్‌ని మనం ఖచ్చితంగా పట్టుకొని తీరాలి. లేకపోతే ఇంకా చాలా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని. హీరోయిన్ పార్క్ సూతో మాట్లాడుతూ ఉంటుంది. తను సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వల్ల సార్ ఎవరో వచ్చారంట తనని కలవటానికి. తను ఎందుకు వెళ్తుంది అంటే ఇతన్ని ఎవరో వెతకరని చెప్పింది కదా డిటెక్టివ్ వచ్చి. ఆ డిటెక్టివ్ ఎలా ఉంటాడో తెలుసుకోవడానికి వెళ్తానని ఈ పార్క్ సూకే డైరెక్ట్ చెప్పేసి ఉంటుంది. హీరోయిన్ ఈ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ సార్‌ని కలిసి అన్ని క్రిమినల్ రికార్డ్స్ ఉన్న డిటెక్టివ్ ఫోటోస్ అయితే చూపిస్తుంది. కానీ అతను వీళ్ళెవ్వరూ కూడా కాదు అని చెప్తాడు. పార్కుసు హీరోయిన్‌కి అయితే కాల్ చేస్తాడు. అప్పుడు తను చెప్తుంది ఆ సార్‌కి ఇందులో ఉన్న ఫోటోస్ ఏవి తెలీదంట. వాళ్ళు ఎవరు కాదని నాకు చెప్పాడు అని చెప్పి ఒకవైపుకు తిరిగి షాక్ అయిపోయి అలా నిలబడి చూస్తూ ఉంటుంది. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి ఏదో కోల్పోయిన దానిలా ఫేస్ పెట్టి అక్కడ కూర్చొని ఉంటుంది. హీరో అడుగుతాడు ఏమైందని. అయితే నేను ఆ సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ సార్‌ని నేను కలిసాను. ఆ క్రిమినల్ రికార్డ్ ఉన్న డిటెక్టివ్ ఫోటోస్ అన్నీ చూపించాను. అందులో ఎవరు కాదని చెప్పాడు. కానీ నీ ఫోటో కూడా తనకి చూపించాను. అందులో నువ్వు పార్కుసు ఫోటో దిగారు కదా! ఆ ఫోటో చూసినప్పుడు తను పార్కుసు ఫోటో చూపించి ఇతనే నా దగ్గరకొచ్చి సెరెన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గురించి ఎంక్వైరీ చేశాడని హీరోయిన్ చెప్తుంది. అయితే ఇందులో ఉన్న క్రిమినల్ ఎవరో కాదు పార్కుసుయే అని హీరోయిన్ చెప్తుంది. హీరో బాగా గట్టిగా నవ్వి నువ్వేం మాట్లాడుతున్నావు తను నా బెస్ట్ ఫ్రెండ్ అతను ఇలా చేసే అవకాశమే లేదు అని తను చెప్తాడు. అయితే హీరోయిన్ అంటుంది ఇందులో హత్య చేసింది కూడా ఒక డిటెక్టివే. అందులో నీ ఫ్రెండే ఎందుకు కాకూడదు. మనకు తెలిసిన వ్యక్తే ఇదంతా చేస్తున్నాడని మనకు అర్థమైంది కదా! సో ఒక్కసారి ఆలోచించు అని హీరోయిన్ చెప్తూ ఉంటుంది. అలా వెళ్తూ వెళ్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళి పార్కుసుని కలిసి అరే నేను ఇదంతా రీసెట్ అది ఇదని చెప్పాను. కానీ వెంటనే నువ్వు నన్ను ఎలా నమ్మేశావని తను క్వెషన్స్ మీద క్వెషన్స్ ఈ పార్కుసుని వేస్తూ ఉంటాడు. అలా వేస్తున్నప్పుడే ఇతనికి కూడా కొంచెం డౌట్ అయితే మొదలవుతుంది. హీరో
ఈ పార్కుసు యొక్క కార్ అడిగి ఎక్కడికో వెళ్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ యొక్క కార్ మొత్తం వెతుకుతాడు. అంతేకాదు చిన్న చిన్నగా తను కొన్ని విషయాలను తలుచుకుంటూ ఉంటే తన ఫ్రెండ్ మీద అనుమానం అనేది మొదలైపోతుంది. అయితే ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆ అనుమానమే కాదు నిజమని కూడా రుజువైపోతుంది. హీరో కూడా చాలా బాధపడిపోతాడు. నా ఫ్రెండ్ ఇలా చేశాడేంటి, ఇతని కోసమే కదా నేను రీసెట్ అయింది, ఇలా జరిగింది ఏంటి, ఒక సైకో కిల్లరా పార్కుసు అని తను చాలా బాధపడిపోతూ ఉంటాడు. సో హీరోకి ఇక్కడైతే పార్కుసుయే కిల్లర్ అని చెప్పి అర్థమైపోయి ఉంటుంది. హీరోయిన్ ఏమో చాలా బాధపడిపోతూ తన ఇంటికైతే చేరుకుంటుంది. అక్కడే ఆ సైకో కిల్లర్ కూడా ఉండి ఉంటాడు పార్కుసు. తనేమో తినని చాలా వింతగా చూస్తూ ఉంటాడు. హీరోయిన్కేమో లోపల చాలా భయంగా ఉంటుంది. ఇతనేంటి ఇలా చూస్తున్నాడు, కొంపదీసి నన్ను కూడా చంపేస్తాడా అన్నట్టుగా అతను చూస్తూ ఉంటుంది. హీరో ఈ డాక్టర్ లీని కలిసి హంతకుడెవరో మీకు తెలిసి ఉంటుంది, అది నాకు కూడా తెలుసు ఖచ్చితంగా, ప్లీజ్ ఎలాగైనా అతను ఎవరో నాకు చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. అయితే ఈ డాక్టర్ లీ కూడా అంటుంది, నీకు మొత్తం తెలుసు, మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతున్నావని. అయితే ఇతను కూడా చాలా బాధపడిపోతాడు. ఎందుకంటే ఆ కిల్లర్ ఎవరో హీరోకి ఇప్పుడు క్లారిటీ ఫుల్ అయిపోయి ఉంటుంది. అతను ఎవరో కాదు పార్కుసూయ అని ఈ డాక్టర్ లీ కూడా వెంటనే చెప్పేస్తుంది. అయితే ఈ డాక్టర్ లీ చాలాసార్లు వీళ్ళతో ఈ రీసెట్ అనేది చేపిస్తూ ఉంటుంది. కానీ ఎన్నిసార్లు చేసినా విధిని ఎవరు మార్చకుండా వీళ్ళందరూ చనిపోతూనే వచ్చారు. సో అందుకే నేను కథలో కొంచెం ట్విస్ట్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ వేశాను. ఆ ప్లాన్ ఏంటంటే అని తను చెప్పడం మొదలు పెడుతుంది. ఫస్ట్లో పార్కుసూని ఒక అతను చంపేసి ఉంటాడు కదా రీసెట్ అవ్వకముందు, అతని దగ్గరికి ఈ డాక్టర్ లీ వెళ్ళి చెప్తూ ఉంటుంది. యాక్చువల్లీ అయితే ఈ క్రిమినల్ ఎవరైతే ఉంటారో అతను హీరోని చంపేయాలని అనుకుంటాడు. అయితే ఈ డాక్టర్ ఏం చెప్తుంది, నువ్వు హీరోని చంపేస్తే అతను ఒకేసారి చనిపోతాడు, అతను బ్రతికుండగానే క్షణక్షణం చనిపోవాలని చెప్పి ఈ డాక్టర్ లీ పార్కుసూకి సంబంధించిన సమాచారం అంతా ఇచ్చి ఇతన్ని చంపేస్తే అతను ఆటోమేటిక్గా చస్తాడు రోజు రోజు అని చెప్పి అతనికి చెప్పి ఉంటుంది. ఇలా ఎందుకు చెప్పి ఉంటుందంటే ఈ కిల్లర్ ఎవరు, పార్కుసూయే చనిపోతే ఈ చావులనేటివి ఆగిపోతాయి అని చెప్పి తను ఇలా రీసెర్చ్ చేసి ఉంటుంది. అలా జరగవలసిన జీవితాన్ని హీరో ఏం చేస్తాడు, ఈ పార్కుసు బ్రతకాలనే ఉద్దేశంతో రీసెట్లో ఈ పార్కుసు చావకుండా బ్రతికుండాలని ఇతను రీసెట్ అయిపోతాడు. సో ఇది విధిని ఎవరు మార్చలేరు, అది ఎలా జరగాలని ఉంటే అలాగే జరుగుతుంది. అందరూ ఒకే వ్యక్తి చేతిలో చనిపోతున్నారు కాబట్టే వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఈ డాక్టర్ లీయే ఇలా రీసెట్ అయితే చేసి ఉంటుంది. ఇలాగే వీళ్ళు చాలాసార్లు రీసెట్ అయ్యి ఇదొక లూప్ లాగా ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట వీళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేది. తల్లి ఈ చావులు ఆపాలని చాలా వరకే ట్రై చేస్తుంది, కానీ ఈ విధిని అయితే మార్చలేదు. ఒకవేళ విధిని మార్చితే తన కూతురు లైఫ్లో కూడా చేంజ్ వస్తుంది. అది ఆశపడే తను ఇలా రీసెట్ అనేది మొదలుపెట్టి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో చాలా కోపంగా కారులో వెళ్తూ ఉన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు. అయితే హీరో ఎక్కడికో కాదు, ఆ పోలీస్ స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడున్న వాళ్ళందరూ తనను చూసి షాక్ అయిపోతారు. హీరో డైరెక్ట్గా నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు చాలా ధైర్యంగా. డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ పోలీసులందరి ముందు నిల్చి ఉంటాడు. అంతేకాదు వాళ్ళందరూ కూడా ఇతనికి గన్స్ అయితే గురిపెడతాడు. తను సరెండర్ అయినట్టుగా చూపిస్తారు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.